రమణారెడ్డి ఈ పేరు వినగానే నాటితరం ప్రేక్షకుల పెదలపై నవ్వు తన్నుకుంటూ వచ్చేది. ఆయన పర్సనాలిటీ చూడగానే ఎవరికైనా నవ్వు పుట్టుకొచ్చేది. సన్నగా రివటల భూమి వేలాడుతూ ఉన్నట్టు అనిపించే ఆయన లెక్కకు మించిన సినిమాల్లో ఎన్నో హాస్య పాత్రల్ని అవలీలగా పోషించి మెప్పించారు. ముఖ్యంగా ఆయన నెల్లూరు మాండలికంతోనే సగం నవ్వించేవారంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆయన పూర్తి పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి. లవకుశ సినిమాను నిర్మించిన శంకర్ రెడ్డి ప్రోత్సాహంతో రమణారెడ్డి తొలిసారిగా మాయపిల్ల అనే సినిమాలో వేషం వేశారు. ఆ జానపద చిత్రంలో రమణారెడ్డిది మంచి హాస్య పాత్రే అయినా చిత్రం సరిగా నడవకపోవడంతో అది 10 మంది దృష్టిలో పడలేదు. ఆ తర్వాత మిస్సమ్మలో డేవిడ్ పాత్రని హుషారుగా ఓవర్ అనిపించిన పాత్రకి తగ్గట్టు చేసి హాస్యం ఒలికించారు రమణారెడ్డి. అంతకుముందు వేషాల వేటలో అనుభవం కోసం డబ్బింగ్ చిత్రాల్లో గాత్రదానం చేశాడు. నిజంగా దానమే చేశాను, కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కూడా అని చెప్పేవారు రమణారెడ్డి. సినిమాలలో రాకమునుపు రమణారెడ్డి నెల్లూరులో శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేస్తుండేవారు. అది వదిలిపెట్టి సినిమాల్లో చేరాలని మద్రాసు వచ్చారు. రమణారెడ్డికి ముందు నుంచి మ్యాజిక్ సరదా ఉండేది. సినిమా వేషాలు దొరకనప్పుడు, దొరికిన తరువాత తీరిక దొరికినప్పుడల్లా మ్యాజిక్ నేర్చుకున్నారు. చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. శిష్యుల్ని తయారు చేసేవారు. సేవా సంఘాల సహాయ నిధికి అంటే ఆ సంస్థ గుణగణాల్ని పరిశీలించి ఉచితంగా మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చేవారు. ధన సంపాదన కోసం సినిమా ఉంది, నా సరదా కోసం, ప్రజల సహాయం కోసం మ్యాజిక్ ఉంది అనేవారు. కొన్ని చోట్ల ఖర్చులకు మాత్రం తీసుకునేవారు. కొన్ని షూటింగ్ల టైంలో విరామం దొరికితే అందరి మధ్య కూర్చొని చిన్న చిన్న ట్రిక్కులు చేసి ఆశ్చర్యపరిచేవారు. ఆరుద్ర కూడా చిన్న చిన్న మ్యాజిక్లు చేసేవారు కనుక ఈ ఇద్దరు కలిస్తే ఆ టాపిక్ వచ్చేది. కొత్త కొత్త ట్రిక్స్ వచ్చేవి. అయితే రమణారెడ్డి ఆరోగ్యం అంత బాగుండేది కాదు. సినిమాలోకి వచ్చినప్పుడు ఉన్న బక్క పర్సనాలిటీయే అలా కంటిన్యూ అయింది. చాలా మంది అలా అలా లావెక్కుతారు గాని రమణారెడ్డి మాత్రం ఒకే పర్సనాలిటీ మెయింటైన్ చేశారు. అలా ఉండడమే ఆయనకో వరం. ఆ శరీరం రబ్బరు బొమ్మ తిరిగినట్టు చేతులు కాళ్ళు కావలసిన రీతిలో ఆడించేది. దబ్బున కూలిపోవటం, డబాలున పడిపోవడం రమణారెడ్డికి సాధ్యమైనట్టు తక్కిన వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలందరూ రమణారెడ్డిని కోరుకునేవారు. అలా రమణారెడ్డి సినిమాల్లోని హాస్యమే కాకుండా మ్యాజిక్ ద్వారా ఎందరినో అభిమానులుగా చేసుకున్నారు అప్పట్లో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.